నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా చేజర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఆనం. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం. ఉజ్వలమైన భవిష్యత్ కలిగిన విద్యార్థులతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి. వైసీపీ నేతలకు మంత్రి సవిత హితవు. మామిడి రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఎంత మాత్రమూ లేదు. వైసీపీ అధికార ప్రతినిధి బోవన కరుణాకర్ రెడ్డి ఫైర్. నెల్లూరు రొట్టెల పండుగపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ సమీక్ష. మౌలిక వసతుల కల్పన, ఘాట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు ఆదేశాలు. నెల్లూరు జిల్లా చేజర్లలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా బస్టాండ్ సెంటర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలిగడుగు పూర్తి చేసుకుందని తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను చిత్తశుద్ధితో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెడుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఒక విషయం ప్రత్యేకంగా ఈరోజు చేజర్లోకి రావడానికి కారణం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఈ దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలి సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ 5 సంవత్సరాల కాలం ఎవరు ఏమి చేశాము, తిరిగి మనం ప్రజల యొక్క మన్నలను పొందాలన్నా, విశ్వాసం పొందాలన్నా ఏ రకంగా మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయంలో ఇవాళ ఒక కొత్త ఒరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాలి. సంవత్సర క్రితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చివరిలో చెప్తాను. ఎన్నికల సందర్భంలో పోయిన ఇదే మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంలో సూపర్ 6 అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికని ప్రజలకు చెప్పి మా మీద విశ్వాసం ఉంచండి, కూటమి నాయకత్వాన్ని గెలిపించండి అని చెప్పి ఇల్లు తిరిగాం, ప్రతి గ్రామం తిరిగాం, ప్రతి వార్డు తిరిగాం, ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ సందర్భంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు సూపర్ 6 ప్రణాళికని ప్రతి ఇంటికి ఇచ్చి మాకు అవకాశం ఇవ్వండి, మేము అమలు చేసి చూపిస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి నాయకత్వానికి బదులుగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా విశ్వాసం ఇచ్చారు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి ఒక విరక్తి భావంతో ఉన్నటువంటి ప్రజానీకానికి కూటమి నాయకత్వం ఒక వెలుగు దివ్యలాగా కనపడింది. మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఈ కూటమి నాయకత్వానికి తోడుగా నిలబడింది. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన విద్యార్థులతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు మంత్రి సవిత హితవు పలికారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థతకు గురికావడం బాధాకరమని, భవిష్యత్తులో మరోసారి ఇటువంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత పాలకులు గాలికి వదిలేశారని, తమ ప్రభుత్వం గాలిలో పెడుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పిల్లల దగ్గర కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను.
నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోను, కానీ ఇందాక రాజకీయాలు మాట్లాడారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలపవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం, ఎస్సీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం, ఎస్సీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం, కేజీవీపీలు చేస్తున్నాం, గురుకుల పాఠశాలలు చేశాం. మరి గత సంవత్సరం 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీసం ఏ ఎమ్మెల్యేలు, ఏ మంత్రులు హాస్టల్ దృష్టికి కూడా వెళ్ళలేదు, హాస్టల్ పరిశీలనలకు కూడా వెళ్ళలేదనే విషయం మనకు తెలుసు. కనీసం బల్బు పోతే బల్బు కూడా మార్చలేదు. మరి ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రి గారికి నేను ఇదే తెలియజేస్తున్నాను. అమ్మ, కళ్యాణ్ దుర్గంలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, తమరు ఎన్నిసార్లు విజిట్ చేశారు, ఎన్నిసార్లు మరి సుమారుగా కళ్యాణ్ దుర్గంలో 7 బీసీ హాస్టల్స్ ఉన్నాయి, 8 ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, ట్రైబల్ హాస్టల్ ఒకటి ఉంది, అదేవిధంగా ఎన్జేపీ గురుకుల పాఠశాల ఉంది. ఎన్నిసార్లు వెళ్ళావు తల్లి? 5 సంవత్సరాల్లో మీరు కానీ మీ ప్రభుత్వం కానీ హాస్టల్స్కి వెళ్ళి ఏమన్నా చేశారా? ఈరోజు ఇక్కడ మీ ముఖ్యమంత్రికి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు చేయడం అలవాటే, మీకు కూడా ఇలా చిల్లర రాజకీయాలు చేయడం అలవాటే. ఎందుకు తల్లి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కళ్యాణ్ దుర్గంకి మెరిమిడిగా వచ్చావు. మెరిమిడిగా వచ్చినప్పుడు దళిత బిడ్డ, 5 సంవత్సరాల దళిత బిడ్డ చనిపోతే గాలికి వదిలేసి అంబులెన్స్లో, పోలీసులు అంబులెన్స్లో తీసుకుపోతుంటే అంబులెన్స్కి సైడ్ ఇమ్మన్నా కూడా ఇవ్వకపోతే ఆ బిడ్డ చనిపోయింది. మొన్నటి రోజు మీ ముఖ్యమంత్రి మీ కాన్వాయ్లో, మీ కారు కింద దళిత బిడ్డ చెడిపోతే, దళిత వ్యక్తి చనిపోతే ఈడ్చి పక్కన పడేశారు. ఇలా శవ రాజకీయాలు చేయటం కాదు. మీరు ఏదైనా చర్చించడానికి వస్తే మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము సీట్లు అమ్ముకోలేదు, మేము స్కూలు సీట్లు అమ్ముకోలే, తిరుమల లెటర్లు అమ్ముకోలే. కళ్యాణ్ దుర్గంలో చెట్టును అడిగినా, పుట్టును అడిగినా గురుకుల పాఠశాల స్కూలు సీట్లు ఏ విధంగా అమ్ముకున్నారో తెలియచెప్తారు. మరి ఎక్కడ అడిగినా కూడా చెప్తారు. ఇలా చిల్లర రాజకీయాలు చేసేది మానేసి, మరి కళ్యాణ్ దుర్గంలో 5 సంవత్సరాలుగా నువ్వు బీసీ హాస్టల్స్కి ఏం చేసావు, పాఠశాలలకి ఏం చేసావో నేను కళ్యాణ్ దుర్గం రావడానికి నా సిద్ధమే. నేను 1 ఇయర్లో మా రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ కావచ్చు, బీసీ బిడ్డలకు కావచ్చు, ఎస్సీ బిడ్డలకు కావచ్చు, ఎస్టీ బిడ్డలకు కావచ్చు, ఎక్కడ ఎంజేపీ స్కూల్స్, వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటికీ మేమేం చేసామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మా బాధ్యత ఇది. మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగాయో ఇదే స్కూల్లో కూడా శంకర్ నారాయణ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కూల్లో కూడా 2 సార్లు జరిగింది. నార్పల్లో జరిగింది, కదిర్లో జరిగింది. మరి ఏదన్నా సూచనలు ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడే విధంగా చెప్పు. అంతేగాని ఇలా శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ప్రజలందరికీ అర్థమైంది సవితమ్మ అంటే ఏంటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ప్రజలకు అందరికీ అర్థమైందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. మామిడి రైతులను ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసేనా సీఎం చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 2 ఎంపీలున్న కర్ణాటక జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమ రాష్ట్రంలోని మామిడిని కొనుగోలు చేయించుకునేందుకు కేంద్ర మంత్రి ద్వారా హామీ లేఖలను సాధించారన్నారు. తమ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు కేంద్రం ద్వారా ఈ మేరకు భరోసాని పొందలేకపోతున్నారని నిలదీశారు. మామిడి రైతుల కష్టాలపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేందుకు ఈ నిర్లక్ష్యం నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల భుజాల మీద నిలబడి ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వీళ్ల మద్దతు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వ్యతల్ని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా మా నాయకుని మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికే మొత్తం 2 రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు. కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు, మంత్రి గారు
కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉత్తరం రాయంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ మీ దగ్గర నుంచి, మీ కర్ణాటక రాష్ట్రం నుంచి 2,50,000 టన్నుల మామిడికాయలను 16 రూపాయలకు కిలో, 16 రూపాయలకు క్వింటాల్, 1600 రూపాయలకు కొనుగోలు చేయటం అవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం. అక్కడ జేడీఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు. మన రాష్ట్రం నుంచి దాదాపు 22 మంది ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండిన చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పాపానే పోలేదు. మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో మామిడి దిగుబడి తక్కువైనప్పటికీ అక్కడ 2,50,000 టన్నులను 16 రూపాయలకు కొంటామని సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాయటం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే అసలు మాట్లాడడం మానేసి చాలా కాలమైంది. ఆయన దేని మీద స్పందించడం పూర్తిగా మర్చిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చిత్తూరు వాసయ్యుండి 9వ తారీఖున మామిడి రైతుల బాధల్ని తెలుసుకోవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తారు అని తెలియంగానే కుప్పానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చిందులేస్తున్నాడు మా నాయకుడి మీద. ఏం చేయడానికి వస్తున్నారు? రాక్షసుల్లాగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు, మేమెంతో చేస్తున్నాం, మాది అభివృద్ధి సంక్షేమం అనేటువంటి బాటను, ఆ యజ్ఞాన్ని రాక్షసుల్లాగా అడ్డుకొని రక్తం పోస్తున్నారు ఆ యజ్ఞంలోనని మా నాయకుడిని గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న పల్ప్ ఫ్యాక్టరీ యజమానులందరినీ కూడా పిలిపించి వాళ్లతో గట్టిగా చెప్పటం కాకుండా వాళ్లతో మంత్రాలు ఏ రకంగా ఉన్నాయంటే, వాళ్ళు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 6 రూపాయలకు 8 రూపాయలకు కొనాల్సిందే, ప్రభుత్వ మద్దతు ధర కూడా ఇస్తున్నాం, ప్రభుత్వ మద్దతు ధర ఇస్తున్నప్పటికీ మీ పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు 2 రూపాయలకు కూడా కొనటం లేదు అన్నది మొత్తం రైతాంగం అంతా చెప్తున్నటువంటి మాట. నీ మద్దతు ధర నువ్వు ప్రకటించింది కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా. ఒక తుఫాను బీభత్సము, ప్రకృతి వైపరీత్యము జరిగినప్పుడు ఎంత నష్టం వస్తుందో అంతకంటే ఎక్కువగా మామిడి రైతులకు ఈ రోజున తీరని నష్టం వాటిల్లినా 1 ఎకరాకు 60 టన్నుల నుంచి 80 టన్నుల ఉత్పత్తి ఈ రోజున వచ్చినా కూడా మీరు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా రైతాంగంతో ఆటలాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.